బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కూకట్పల్లి మహిళ హత్య కేసులో విచారణ వేగవంతమైంది. పని మనుషులు రోషన్, హర్ష హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. రేణు అగర్వాల్ను చంపేసి మరి ముఖ్యంగా ఆమె శరీరంపై కత్తిపోట్లకు సంబంధించి ఆమెను చంపేసి అనుమానం ఉన్నప్పటికీ ఇంకా అంటే ఎక్కడైనా బతుకుంటుందని చెప్పి అనుమానంతో పొడిచి 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 చంపేశారు. అంటే ఎక్కడైనా అవకాశం ఉంటుందేమో, బతికి ఉండొచ్చేమో అనే అనుమానం. మరి ముఖ్యంగా ఇటు కుక్కర్తో కొట్టి ఆ విజువల్ మీరు చూడొచ్చు. అదిగో అదే కుక్కర్, ఆ కుక్కర్తోనే ఇటు చంపేశారు. రేణు అగర్వాల్ను దాడి చేసి చంపేశారు ఆ ఇద్దరు. రేణు అగర్వాల్ ఇంట్లో 11 రోజుల క్రితమే పనిలో చేరారు హర్ష. ఇంట్లోని గోల్డ్ క్యాష్ పై కన్నేశారు హర్ష అండ్ గ్యాంగ్. రేణు అగర్వాల్ను చిత్రహింసలు పెట్టాడు హర్ష. రేణు అగర్వాల్ గొంతులో కత్తెరతో పొడిచినట్టుగా తెలుస్తోంది హర్ష. హత్య తర్వాత అగర్వాల్ ఒంటిపై బంగారం ఎత్తుకు వెళ్లారు హర్ష, రోషన్. 2 కత్తెరను హత్యకు ఉపయోగించినట్టుగా తెలుస్తోంది నిందితులు. 2 కత్తులు, కత్తెర, కుక్కర్ సీజ్ చేశారు పోలీసులు. నిందితులిద్దరూ జార్ఖండ్ పారిపోయినట్లుగా పోలీసులకు సమాచారం అందుతోంది. దీంతో 5 బృందాలని రంగంలోకి దించారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. సీసీ ఫుటేజ్ కి సంబంధించి ఆ విజువల్ ని మీరు చూడడం జరుగుతోంది. కూకట్పల్లి హత్య కేసులో కీలకమైన డెవలప్మెంట్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న ఆ యువకుడు మరొకరు కలిసి ఆమెను చేతులు కాళ్ళు కట్టేసి టార్చర్ పెడుతూ తలపై కుక్కర్తో కొట్టి హత్య చేసినట్టుగా భావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హత్య చేసిన తర్వాత భారీగా నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. హత్య చేశాక అదే ఇంట్లో స్నానం చేసి అదే అంటే రేణుకి సంబంధించిన కుటుంబానికి చెందిన వెహికల్ని వాళ్ళు అక్కడి నుంచి పట్టుకుని పారిపోయారు. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన దారుణానికి సంబంధించిన అనదర్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. రాకేష్ అగర్వాల్ అలాగే రేణు అగర్వాల్కి పెళ్ళయింది. ఫతేనగర్లో స్టీల్ దుకాణం ఉంది. వీళ్ళకి కూతురు తమన్నా ఉంది. ఆమె అంటే తమన్నా ఇతర రాష్ట్రాల్లో అక్కడ చదువుతోంది ఆమె. ఇటు రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్తో కొడుకు శుభం కూడా ఉంటున్నాడు. స్వాన్ లేక్లో ఉండే రేణు బంధువుల ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ దాదాపుగా 9 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అయితే అదే జార్ఖండ్కి చెందిన ఇంకో వ్యక్తిని, హర్షను, దాదాపుగా 10 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా చేర్పించాడట ఈ వ్యక్తి. అప్పుడేం జరిగింది? రాకేష్, శుభం అంటే భర్త రాకేష్, కొడుకు శుభం ఇద్దరు కూడా దుకాణానికి వెళ్ళిపోయారు, షాప్కి వెళ్ళిపోయారు. వాళ్ళకున్న స్టీల్ షాప్కి వాళ్ళు వెళ్ళిపోయారు. స్టీల్ షాప్కి వెళ్ళిన క్రమంలోని అప్పుడే అదే టైంని అదునుగా చేసుకొని నిందితులు ఇటు రేణు మీద దాడికి పాల్పడ్డారు. మరి ముఖ్యంగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భర్త రాకేష్ కాల్ చేశాడు రేణుకి, అయినా లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత ఇంకోసారి ప్రయత్నం చేశాడు, లిఫ్ట్ చేయలేదు. కొడుకు ప్రయత్నం చేశాడు, లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత 7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు భర్త రాకేష్. ఇంతకీ పలకదు, ఫోన్ లిఫ్ట్ చేయదు ఆ మనిషి. అనుమానం వచ్చి ఇక ఆల్టర్నేటివ్ రూట్స్, ఆఫ్ కోర్స్ ఏంటికైనా ఆల్టర్నేటివ్ రూట్స్ గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారుగా. సో అలా ఆల్టర్నేటివ్స్ రూట్ గురించి ప్లాన్ చేసుకుంటున్న తరుణంలో ఆ ఇంట్లోకి వెళ్ళిన సందర్భంలో అప్పుడు రక్తపు మడుగుల్లో ఉన్న రేణును చూసి ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్ గురయ్యింది అంతే. ఎందుకంటే ఎంత తలుపులు కొట్టినా తను తలుపులు తెరవలేదు. దీంతో ప్లంబర్ని పిలిపించాడు రాకేష్. ఆ ప్లంబర్ వెనక్కి నుంచి అంటే ఇంటి వెనక్కి నుంచి వెళ్ళాడు, తలుపులు తీశాడు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే రేణు కాళ్ళు చేతులు కట్టేస్తున్నాయి. ఇటు కదలేని స్థితిలో ఉంది, అపస్మారక స్థితిలో ఉంది, రక్తపు మడుగుల్లో ఉంది. దాంతోపాటు శరీరంపై మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర గాయాలై ఉన్నాయి. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ కుటుంబం. ఈ నేపథ్యంలోనే హర్ష, రోషన్లు ఈ దాడికి పాల్పడినట్టుగా, ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు భావించడం జరుగుతోంది. రేణుని నిందితులు తాళ్లతో కట్టేసి డబ్బులు, నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ టార్చర్ చేసినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. అంతేకాదు ఆ ఇంట్లో ఉన్న కూరగాయల కత్తులు కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళకి దగ్గరలో ఉన్న వాటిని ఉపయోగించి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు, నగలు ఎక్కడున్నాయో చెప్పు అంటూ చిత్రహింసలకు గురి చేసి దొరికిన కాడికి దోచుకుని వెళ్ళిపోయారు.
దోచుకుని వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్తో మోది అంటే కుక్కర్తో కొట్టి తనని చంపేశారు. ఆ కుక్కర్ విషయాలు కూడా మీరు చూసారు. ఈ నేపథ్యంలో వాటిని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది పోలీసులు. ఇంట్లో లాకర్స్ ఉన్నాయి, ఆ లాకర్స్ని బద్దలు కొట్టేశారు. దాంట్లో ఉన్న డబ్బుని తీసుకెళ్ళిపోయారు. దాంట్లో ఉన్న బంగారు ఆభరణాలను కూడా వాళ్ళు దోచుకు వెళ్ళిపోయారు. ఒకసారి చూడొచ్చు, ఆ కుక్కర్కి సంబంధించి కుదిరితే కొంచెం ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇంకా క్లియర్గా ఉండొచ్చు. ఒక్క 2 minutes ఆ బ్రేకింగ్ ప్లేట్ తీసి ఒకసారి ఎందుకు నేను మాట అంటే అదిగో చూడండి, కొట్టి 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 మొత్తం లొత్తపడిపోయింది. కొన్ని సందర్భాల్లో కొంతమంది లొత్త అంటూ ఉంటారు, మరి కొంతమంది సొట్టపడింది అంటూ ఉంటారు. ప్రాంతాల వారీగా ఆ పదానికి అర్థం మారిపోతూ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, మొత్తగా అయితే మీరు చూడొచ్చు ఆ కుక్కర్ నాకైతే మాత్రం అలాగే అనిపిస్తోంది. పూర్తిగా డ్యామేజ్, మధ్యలో లొత్తపడింది చూడండి. కొంతమంది సొట్ట అంటూ ఉంటారు. సో మీరు చూడొచ్చు ఆ కుక్కర్కి మధ్యలో డ్యామేజ్ అయింది, అంతలా బాధారు. సాధారణంగా కుక్కర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ మహిళలకి బాగా తెలుసు కుక్కర్ స్ట్రెంత్ గురించి. అలాంటిది ఆ కుక్కర్తో కొట్టి 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 చంపేస్తారంటే ఏ లెవెల్లో వాళ్ళు దాడి చేస్తుంటారు? మనుషులేనా మీరు? ఇలాంటి వారిని ఏం చేయాలి చెప్పండి? దయచేసి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇంట్లో పని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? 9 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడంట. 9 ఏళ్ల నుంచి అక్కడే పనిచేస్తున్న వ్యక్తి మీద ఎవరైనా నమ్మకం ఏర్పరచుకుంటూ ఉంటారు కదా, అటువంటి వ్యక్తి తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి మళ్ళీ హర్ష అనే వ్యక్తికి సంబంధించి. సో ఈ క్రమంలోనే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడ గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. పవన్ ఈ కేసు డీటెయిల్స్ ని ఫస్ట్ నుంచి ట్రాక్ చేస్తున్నారు. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పవన్, ఈ కేసుకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? వీళ్ళిద్దరే ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆ మర్డర్ కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతూ ఉంది. ఇంట్లో పనిచేసే హర్ష, పక్క ఇంట్లో పనిచేసే రోషన్ ఈ హత్య చేసినట్లు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవడంతో ఈ ఇద్దరే హత్య చేసినట్లు నిర్ధారణకు అయితే పోలీసులు రావడం జరిగింది. సో లాకర్ వివరాలు చెప్పకపోవడంతోనే రేణు అగర్వాల్ ను హర్ష చిత్రహింసలకు గురి చేశారని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇంట్లో ఎలాంటి బంగారం పోలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. రేణు అగర్వాల్ ఒంటి మీద ఉన్న బంగారం మాత్రమే నిందితులు తీసుకెళ్లినట్లు గుర్తించడం జరిగింది. ఇదే ఇంట్లో పనిచేయడంతో పాటు ఇక్కడే నివాసం ఉంటున్న హర్ష, రోషన్ అయితే వెళ్తా ఉన్నారు. వీరికి 15,000 రూపాయల జీతం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. హత్యకు ఉపయోగించిన అయితే ఆ కత్తితో పాటు నిందితులు ఇంట్లో వదిలేసిన రక్తపు మరకలతో ఉన్న బట్టలను పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. కుకట్పల్లి రేణు అగర్వాల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయం అయితే వెల్లడవుతా వస్తుంది. రేణు అగర్వాల్ ను కిరాతకంగా హత్య చేసిన హర్ష, రోషన్ లో వయసు సుమారుగా 20 సంవత్సరాలుగా గుర్తించడం జరిగింది. మృతురాలి శరీరంపై 20కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య అనంతరం రేణు అగర్వాల్ ఒంటి మీద బంగారం ఎత్తుకెళ్లినట్టుగా చెప్తా ఉన్నారు పోలీసులు. మొత్తం 50,000 రూపాయల నగదు, అలాగే 5 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లయితే పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. రేణు అగర్వాల్ అరవకుండా ఆమె గొంతులో హర్ష కత్తెరతో పొడిచినట్లు గుర్తించారు పోలీసులు. మొత్తం 2 కత్తులను హత్యకు నిందితులు ఉపయోగించారు. హత్య చేసిన 2 కత్తెరలు అయితే 2 కత్తులు, కత్తెర, కుక్కరు, రక్తపు బట్టలు ఏవైతే ఉంటారో వీటినైతే అన్నిటిని కూడా పోలీసులు అయితే సీజ్ చేయడం జరిగింది. కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి కేసు వివరాలు మీడియాకు అయితే తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పాన్ లేక్ రేణు అగర్వాల్ హత్య కేసులో 5 బృందాలను ఏర్పాటు చేశాం. జార్ఖండ్ సైతం ఒక బృందాన్ని పంపించాం. కుకట్పల్లి నుంచి మాదాపూర్ వైపు 2-వీలర్ మీద వెళ్ళినట్టు గుర్తించాం. సో ఆ రేణు అగర్వాల్ ఇంట్లో 11 రోజుల పాటు చాలా నమ్మకంగా హర్ష పనిచేశాడు. హర్షతో పాటు రోషన్ ఇద్దరు కూడా జార్ఖండ్ సంబంధించిన నిందితులంటూ కూడా చెప్పడం జరిగింది. వీరిని కోల్కతాలో ఉన్న సెక్యూరిటీ ఏజెంట్ శంకర్ అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్ లో పనిలో ఉంచారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో రేణు రాకేష్ అగర్వాల్ కు సనత్ నగర్ లో స్టీల్ వ్యాపారం ఉంది. వీరు మార్వాడీస్ కావడంతో ఇంట్లో ఎక్కువగా మొత్తంలో డబ్బు ఉంటుందని భావించి నిందితులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారంటూ కూడా ఏసీపీ రవికిరణ్ అయితే చెప్పడం జరిగింది. సో మొత్తం మీద
వాళ్ళ ఇంట్లో దాడి చేయడం కోసం ఆ బంగారం డబ్బుని దోచడం కోసమే ఆ లోపల ఉద్యోగం అంటూ పేరుతో లోపలికి వెళ్ళి గత 11 రోజులుగా రిక్కి నిర్వహించి లోపల ఏ టైంకి లోపలికి వస్తున్నారు, ఏ టైంకి లోపలికి వెళ్తున్నారు, ఏ టైం మనకు అదునుగా ఉంటుందని కంప్లీట్ గా రిక్కి చేసుకున్న తర్వాత ఎవరు లేని సమయం చూసి ఆమె రేణుపై ఆమెపై అయితే దాడి చేయడం జరిగింది. సో ఆమె లాకర్ నెంబర్ ఏదైతే వాళ్ళు లోపల పెట్టుకున్న లాకర్ నెంబరు పదే పదే చెప్పమంటూ ఆమె చిత్ర హింసలు పెట్టడం జరిగింది, కాళ్ళు చేతులు కట్టేయడం జరిగింది. సో ఎంతకు ఆమె చెప్పకపోవడంతో తలపై బలంగా కుక్కర్తో మోది కత్తులతో పొడిచి ఇక ఆమె అరుస్తూ ఉండడంతో ఎంతకీ అరుస్తున్నారు ఇవి చెప్పదు అనే ఉద్దేశంతో కత్తెరతో అది ఏదైతే మనం కత్తెర సుమారు బట్టల్లో లేదా జనరల్ గా వాడే కత్తెరని కూడా వీళ్ళు ఒక వెపన్ లో వాడుకొని అతి కిరాతకంగా ఆమె గొంతులో పొడిచి కూడా హత్య చేయడం జరిగింది. సో హత్య అనంతరం వారిద్దరు కూడా ఎక్కడ దొరకమంటూ మేము ఎవరికి తెలియదు అంటూ అని కూడా ఆ బట్టలను అక్కడే వదిలేసి అక్కడే ఫ్రెష్ అప్ అయి వారు తెచ్చుకున్న మరో జత బట్టల్ని వేసుకొని ఏదైతే మీరు దొంగలిచ్చిన 50,000 నగదు ఆమె ఒంటి పైన 5 తులాల బంగారాన్ని తీసుకొని అయితే అక్కడి నుంచి తప్పించుకుని పోయింది. వారి వెహికల్ ఏదైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాడుతున్న వెహికల్ ఉంటుందో రేణు అగర్వాల్ వాడుతున్న వెహికల్ వాళ్ళు ఎవరిదైతే ఉంటుందో అదే వెహికల్ మీద వీళ్ళు తప్పించుకోవడం జరిగింది. సో ఇదంతా ఘటన కూడా కంప్లీట్ గా సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. హత్య జరిగిన సంఘటన స్థలంలో ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఏవైతే వీళ్ళు జాబ్ కి ముందు ఒక ఆధార్ కార్డ్ అయితే ఇచ్చి ఉంటారు అందులో జాయిన్ అవ్వడానికి. సో అందులో ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా కంప్లీట్ గా మ్యాచ్ అవ్వడం జరిగింది. సో నిందితులు వీళ్ళిద్దరే అంటూ కూడా పోలీసులు కన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళని పట్టుకోవడానికి పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి సో కంప్లీట్ గా అయితే వీళ్ళ కోసం సర్చ్ ఆపరేషన్ అయితే మొదలు పెట్టారు. సో ఎప్పుడైనా ఏ క్షణమైనా వీళ్ళని పట్టుకునే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సత్యం ఈ కేసులో ఇంకా ముందస్తు విచారణ కోసం పోలీసులు అయితే చాలా కసరత్తుగా పనిచేస్తా ఉన్నారు. సో ఏ క్షణమైనా ఎప్పుడైనా వీరిని పట్టుకొని కోర్టు ముందు ఆధారపడతామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సత్యం రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇప్పటికొక పోల్ని మీ ముందుంచే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. బయట రాష్ట్రాల వ్యక్తులతో హైదరాబాద్లో నేరాలు పెరుగుతున్నాయంటే కనుక ఇంట్రెస్టింగ్గా 80%, ఇంకా చెప్పాలంటే 90%కి దరిదాపుల్లో, అంటే 80 నుంచి 90 మధ్య ఫ్లక్చువేట్ అవుతోంది. 80 నుంచి 90% మంది ఎస్ అంటున్నారు, దాదాపుగా 10 నుంచి 15, 20% మంది నో అంటున్నారు. ఇంకొంతమంది కామెంట్స్ రూపంలో వాళ్ళ రియాక్షన్స్ తెలియజేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? బయట రాష్ట్రాల వ్యక్తులతోని హైదరాబాద్లో నేరాలు పెరుగుతున్నాయా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మరి ముఖ్యంగా ఈ ఘటనలు చూస్తూ ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. ఈ కథనం కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ రిసీవింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ అడ్వైస్.